దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు తాటించి వందనం చేస్తున్నాను. గురుగారు, తర్వాత ప్రశ్న అండి. ఇప్పుడు బ్రాహ్మణేతరులు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గురుగారు. వాళ్ళు పుట్టినది ఏ వ్యవస్థలో అయినా వర్ణంలో అయినా శుద్ధమైన సాత్విక జీవన విధానం అవలంబిస్తున్నారు. సత్యం, శౌచం, అహింస అవన్నీ చేస్తూ దేవతారాధన అవి చేసుకుంటారు. అలాగే కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు మడి తడి నియమాలు అన్నీ పాటించేవారు. అలాంటి వాళ్ళకి వేద విద్య నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉంటే వాళ్ళకి నేర్పించవచ్చా గురుగారు? లేకపోతే జన్మతః బ్రాహ్మణుడు జన్మతః పురుషుడు అయిన వాళ్ళకే నేర్పించాలి అనే నియమం వేదంలో ఎక్కడైనా ఉందా గురుగారు? అది నియమంగా ఉంది, వేదంలో ఉంది. అలాగే ఆ వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి ధర్మశాస్త్రం వీటన్నిటిలో కూడా అలా చెప్పారు, అది ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నేరుగా వేదం చదువుకోవడం అనేటటువంటిది లేకపోయినప్పటికీ వేరే మార్గం ఉండనే ఉంది, వేరే మార్గం ఉండనే ఉంది. చక్కగా పురాణాదులు అధ్యయనం చేయొచ్చు, స్తోత్రాలు అధ్యయనం చేయొచ్చు. తత్వం ఒకటేగా, అక్కడ చెప్పిందైనా ఇక్కడ చెప్పిందైనా తత్వం ఒకటే. ఆ తత్వం ద్వారా వీళ్ళు చివరికి వెళ్ళి చేరేటటువంటి మార్గం లక్ష్యం కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు భగవద్గీతలో సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే దేశ్చాప్యం అన్నప్పుడు ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు శంకరాచార్యుల వారు భాష్యంలో. భగవంతుడు తనని ఏ రకంగా వర్ణించుకుంటున్నాడు అనే విషయం చెప్పడానికి శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. అగ్నివత్ అని ఒక ఉదాహరణ చెప్పారు. అగ్నివదహం ద్రష్టవ్య అని ఈ భగవంతుడి యొక్క అభిప్రాయం అని శంకరుడు వర్ణించారు అక్కడ భాష్యంలో. అగ్ని ఎందుకు ఇలా, దీని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు చలికాలంలో చాలా చలిగా ఉంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు. మధ్యలో ఎక్కడో ఒక చోట చక్కగా మంట వెలుగుతోంది, చక్కగా అగ్ని వెలుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల వేరే వేరే చోట్ల ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క చలిని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి? ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎవరు ఎక్కడున్నారో అక్కడి నుంచి ఆ అగ్నిని సమీపించడానికి ఏ మార్గం అయితే యోగ్యంగా ఉందో ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు ఆ అగ్నికి దక్షిణ దిక్కులో ఉండేవాడు అక్కడి నుంచి ఏ మార్గంలో వస్తే తొందరగా అగ్నిని చేరుకోగలుగుతాడో ఆ మార్గంలో వాడు రావాలి. పూర్వ దిక్కులో ఉన్నవాడు ఏ మార్గంలో వెళ్తే దాన్ని చేరుకోవాలో వీడు ఆ మార్గంలో వెళ్ళాలి. అలా ఒక్కొక్క దిక్కులో ఉండేటటువంటి వాడు వాళ్ళ మార్గంలో బయలుదేరితే ఆ అగ్ని దగ్గరికి అందరూ చేరుకుంటారు. అందరూ అగ్ని దగ్గరికి చేరుకుంటారు. అందరికీ ఆ అగ్ని యొక్క స్పర్శ వల్ల, అందరికీ దగ్గరగా ఉండడం వల్ల, ఆ స్పర్శ వల్ల అందరికీ చలిపోతుంది, ఆ చలి బాధ అనేది తగ్గుతుంది, అందరికీ ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు దక్షిణ దిక్కులో ఉన్నవాడు దక్షిణ నుంచి పూర్వానికి వచ్చి వీడి మార్గంలోనే వెళ్ళాలని ఏం లేదు. వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వీడితో వెళ్తేనే వాడికి చలి తగ్గుతుందని లేదు. వాడు అలా వస్తే వాడికి చలి తగ్గదు. ఆ దక్షిణ నుంచి పూర్వ దిక్కుకి వచ్చి పూర్వ దిక్కులో ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్ళాలి అనేటటువంటి ఆ అవసరం లేదు. యద్యపి వాడి మార్గం వేరు, వీడి మార్గం వేరు. వాడి మార్గంలో వాడు రావాలి, వీడి మార్గంలో వీడు వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే చివరికి అందరూ చేరేది అగ్ని దగ్గరికి. అలా చేరిన తర్వాత ఒకటి పూర్వ దిక్కు నుంచి ఎవడైతే వచ్చాడో వాడికి ఎక్కువగా ఉపశమనం కలుగుతుంది, దక్షిణ దిక్కు నుంచి వచ్చిన వాడికి ఎక్కువగా కలగదు, వాడికి తక్కువ కలుగుతుంది. ఆ భేదం ఉండదు. ఏ దిక్కు నుంచి ఎవరు వచ్చినా కూడా అందరికీ సమానంగా ఆ అగ్ని వల్ల ఆ చలి బాధ అనేది నివారణ అవుతుంది. దీన్నే శంకరాచార్యుల వారు అక్కడ చెప్పారు. అందులోనూ మళ్ళీ ఇంకో విశేషం ఏమిటి? ఒకడు మహారాజు, ఒకడు సామాన్యుడు, ఒకడు పండితుడు, ఒకడు పామరుడు. వాళ్ళ మార్గాల్లో వాళ్ళు వచ్చి అగ్ని ముందు నిలబడ్డారు. అప్పుడు మహారాజు గారు వచ్చారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఉపశమనం కలుగుతుంది, పామరుడు వచ్చాడంటే వాడికి తక్కువ కలుగుతుంది, వీడి పండితుడు కాబట్టి వీడికి ఎక్కువ, పామరుడు తక్కువ అని ఉండదు. దాని ముందుకు వచ్చి నిలబడ్డారంటే అందరికీ చలి తగ్గాల్సిందే, ఒకే రకంగా తగ్గుతుంది. అది ఒక విషయం. అలాగే ఇదే ఉదాహరణలో ఇంకో విషయం కూడా ఉంది. నేను మహారాజుని, నేను ఎందుకు అగ్ని దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను నా సింహాసనంలో కూర్చొని ఉంటాను, అగ్ని నుంచి నాకు ఉపశమనం కలగాలి అంటే అది అవదు. నువ్వు మహారాజు అయినా ఎవరైనా సరే దగ్గరికి రావాల్సిందే. దగ్గరికి వస్తేనే నీకు ఉపశమనం కలుగుతుంది. వచ్చిన తర్వాత వీడు మహారాజు, వీడు పండితుడు, వీడు పామరుడు అనే భేదం అగ్నికి ఉండదు. వాళ్ళ మార్గాల్లో వాళ్ళు బయలుదేరి అగ్నిని సమీపించిన తర్వాత ఆ భేదం అనేది మళ్ళీ ఉంటుంది. అగ్ని అందరికీ కూడా సమానంగా అనుగ్రహం చేస్తుంది. ఇదే శంకరాచార్యుల వారు ఈ ఉదాహరణని భాష అగ్నివదహం ద్రష్టవ్య అని భగవంతుడు ఇలా ఏమచ్చా అంటే ఇక్కడికి ఎందుకు ఇలా అని అంటే అది అగ్ని స్వభావం అంతే.
అదేంటండి రాజు అంటే వాడు చాలా పెద్దవాడు కదా, వీడు పండితుడు అంటే వాడు చాలా పెద్దవాడు కదా, సామాన్యుడు అథవా పామరుడు అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాడికి వీడికి సమానంగా అగ్ని ఉపశమనం ఎలా కలిగిస్తుంది, వాడికి ఎక్కువ కలిగించాలి వీడికి తక్కువ కలిగించాలి కదా అంటే ఆ భేదం అగ్నికి ఉండదు. ఎందుకు అలాగా అంటే అది అగ్ని స్వభావం అంతే, అగ్ని యొక్క స్వభావమే అలాగా. అదే రకంగా భగవంతుడి యొక్క స్వభావం కూడా అది. ఎవరెవరు ఏ ఏ మార్గం ద్వారా ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటిది, ఇప్పుడు లోకంలో అయితే వాడు పూల దిక్కులో ఉన్నవాడు ఏ మార్గంలో వెళ్ళాలనేది మనం కంటితో చూసి తెలుసుకుంటాం. ఇది దగ్గర మార్గం అక్కడి నుంచి వెళ్ళాలి, ఇది దూరపు మార్గం ఇది అక్కడి నుంచి కాకుండా ఇటు నుంచి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నవాడికైతే ఇది దగ్గర, అక్కడ ఉన్నవాడికైతే అది దగ్గర అని ఒక్కొక్కళ్ళు ఒక్కో మార్గంలో వస్తారు. అది మనం కంటి ద్వారా చూసి తెలుసుకోగలుగుతాం. అయితే ఇది మన కళ్ళ ద్వారా చూసి తెలుసుకోగలిగే విషయం కాదు, ఇది లౌకికమైనటువంటి విషయం కాదు, ఇది అలౌకికమైనటువంటి విషయం. అలౌకికమైన విషయం అంటే అక్కడ మనకుండే ఒకే ఒక ప్రమాణం అంటే శాస్త్రం. అప్పుడు శాస్త్రం మనకు ఎలా చెప్పిందో దాని అలా మనం చేయాలి. శాస్త్రంలో ఎవరు ఏం చదవాలి, ఎవరు దేని చదవడం ద్వారా ఆ జీవనాన్ని సార్థకం చేసుకోగలుగుతాడు, ఆ ఫలాన్ని పొందగలుగుతాడు అనేటటువంటి దాన్ని శాస్త్రం మనకి చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఆ మార్గంలో వెళ్ళలేకపోతున్నామే, అది మనకు చెప్పలేదు, మనం అది లేదే అని బాధపడక్కర్లా. ప్రతివాడికి ఒక మార్గం ఉంది శాస్త్రంలో. కాబట్టి ఎవరికి ఏ మార్గం ఉందో ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళి దాన్ని నేర్చుకోగలుగుతారు, ఆ లక్ష్యాన్ని పొందగలుగుతారు. కానీ సామాన్య మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే ఇంకోటి దగ్గర ఉంది నాకు లేదే అని ఆలోచిస్తుంటాడు. నాకేముంది, దీని ద్వారా నేను ఎంత ప్రయోజనాన్ని పొందగలుగుతా అనేదాన్ని చూడలేడు. అది మనిషి యొక్క స్వభావం. దానివల్ల ఇట్లా మనకి చాలా మందికి అట్లా సందేహాలు వస్తుంటాయి, తప్పు కల్పనలు వస్తుంటాయి ప్రపంచంలో. కాబట్టి ప్రతివాడికి ఒక మార్గం ఉండనే ఉంది. దాన్ని కూడా శంకరాచార్యుల వారు కూడా చాలా ఉపదేశించారు, వారి యొక్క గ్రంథాల్లో చాలా చోట్ల ఉపదేశించారు. కాబట్టి వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఇంకో మార్గం నాకు లేదే అని అనుకోకర్లా. ఎవరి మార్గం వాళ్ళకు ఉన్నది, ఆయా మార్గాల్లో వాళ్ళు వెళ్ళి ఏ మార్గం నాకు యోగ్యమైంది అనేటటువంటి దాన్ని శాస్త్రాల ద్వారానో అథవా శాస్త్రముల్ని తెలుసుకున్నటువంటి శాస్త్రజ్ఞులైనటువంటి విద్వాంసుల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని ఆయా మార్గాల్లో వాళ్ళు సాధన చేస్తే అందరికీ భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. దానికి ఉదాహరణగా మనకి పురాణాల్లో చాలా ఉన్నాయి. మనుషులకి అందరికీ చేశాడు, వాడు వీడు అని చూడకుండా అందరికీ చిన్నపిల్లలకి చేశాడు, ప్రాణులకి చేశాడు భగవంతుడు అనుగ్రహం. ఈ ఉదాహరణలన్నీ కూడా ఇందుకోసమే వచ్చింది. ఇప్పుడు దీన్నే శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్పారు. అద్భుతమైన ఉదాహరణ. ఇంకా చాలా సంశయాలు కూడా ఉదాహరణతో శ్రీమాత్రే నమః.